ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ పునరుత్థాన పండుగ దినమందు మీ అందరికీ ప్రభు నామములో శుభములు, దీవెనలు తెలియపరుస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిలువ మీద మరణము పొందిన తరువాత ఆయనను ఒక సమాధిలో ఉంచి ఒక రాతిని పెట్టి దానిని బంధించి సైనికుల మధ్యలో ఉంచి తాళం వేశారు. అయితే 3 దినముల తర్వాత ఏ రాయి దాని స్థానంలో ఉండలేకపోయింది. ముయ్యబడి ఉన్న రాయి దొర్లించబడింది. పునరుత్థానుడైన క్రీస్తు మహిమతో బయటకు వచ్చాడు. మరణము ఆయనని బంధించి ఉంచలేకపోయింది. మహిమ ఆయనను లోపట దాక్కోలేకపోయింది, బయటకు వచ్చేసింది. ఈరోజు నేను చెప్తాను, ఈరోజు నువ్వు ఎంత పాపివైనా, ఎంతగా వేదన పడుతున్నా, పునరుత్థాన దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉంటుండగా చీకటిలో ఉన్న నీవు వెలుగుతో బయటికి రా. బలహీనతతో ఉన్న నీవు బలంతో బయటికి రా. శత్రువుల మధ్యలో చిక్కబడి ఉన్న నీవు స్వతంత్రముతో బయటికి రా. దేవుడు నిన్నట్లాగా నడిపిస్తాడు. దేవుని దీవెనలు, పునరుత్థాన దేవుని దీవెనలు మిమ్మల్ని, మీ కుటుంబాలను తాకి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశం మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఆ పండుగలలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించెడివాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అని ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమ చేయవచ్చిన ప్రకారము చేయవలెనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసుని అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడిగినట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. నా ప్రియమైన వారులారా, పాస్ ఓవర్, పస్కా పండుగ దినమందు ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉన్నది. ఎలాంటి ఖైదీని విడుదల చేసేవారంటే, ఏదో చిన్న చిన్న దొంగలు బై మిస్టేక్ అవసరం కొలిది చేసేవారిని వారి యొక్క సత్ప్రవర్తన ద్వారా విడుదల చేసేవారు. కానీ ఆ రోజు వారు కోరుకున్నది ఎవరినో తెలుసా? ఒక దొంగను, హత్య చేసేవాడిని, అధికారులను తృణీకరించేవాడిని వారు కోరుకున్నారు. రాజుకి అర్థమైంది, వాళ్ళు అసూయ చేత కోరుకుంటున్నారు. ఏది ఏమైనా బయటకు వచ్చినది ఒక నరహత్య చేసినవాడు, అధికారులను ఎదిరించినవాడు, కలహములతో నరహత్య చేసినవాడు బయటకు వచ్చాడు. ఒక పస్కా పండుగ దినమందు ఒకని మరణం మరొకరికి విడుదలగా మారింది. ఎలాంటి విడుదల తెలుసా? బంధించబడిన ఆయన, హత్య చేసినవాడు బయటికి వచ్చే సవాలే లేదు. అధికారులను ఎదిరించేవాడు. అనేక అధికారులు వారి మీద గుర్రు పెట్టి ఉన్నారేమో, ఈయన్ని మాత్రం వదలకూడదని. నేను ఈరోజు ప్రభు పేరిట చెప్తున్నా, నువ్వు ఎంతగా చిక్కబడి ఉన్నావో నాకు తెలీదు, ఎంతగా బంధించబడి ఉన్నావో నాకు తెలీదు, ఎంతటి లోతైన పాపం గుండా నువ్వు నడుస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వారు కోరిన వారిని దేవుడు, అక్కడ రాజు విడుదల చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ఈరోజు నిజంగా నువ్వు కోరుకుంటే నీ కుటుంబంలో అలాంటి బందిపోటులు ఉన్నారేమో, అలాంటి దొంగలు ఉన్నారేమో. ఈరోజు నువ్వు కోరుకుంటే ఆయన మరణంలోనికి వెళ్ళి నీకు పునరుత్థాన శక్తితో నిన్ను బయటికి తీసుకొస్తాడు. బరబ్బా అస్సలు ఊహించలేదు, నా జీవితం ఇంకా జైలు పాలే, నా మరణము ఈ జైలు గోడల మధ్యలోనే అనుకున్నాడు. కానీ ఒక వ్యక్తి యొక్క మరణమును బట్టి ఆయన బయటకు వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా విశ్వసిస్తే ఆయన మరణం నిన్ను బయటికి తీసుకొస్తుంది. ఆయన మరణం నిన్ను స్వతంత్రులుగా మారుస్తుంది. ఆయన పునరుత్థానం నీకు నూతన శక్తిని ఇస్తుంది. నూతన బలంతో నువ్వు దీవించబడతావు.
మరి ఎందుకని ఈరోజు నువ్వు ప్రార్థన చేయకూడదు? ఈ పునరుత్థాన దినమందు, ప్రభువా, వారు కోరుకునే విధంగా రాజుగారు ఒకరిని విడుదల చేసేవారటగా, ఈరోజు మా కుటుంబంలో నా బిడ్డను కోరుకుంటున్నాను, మా కుటుంబంలో మా నాన్నను కోరుకుంటున్నాను, మా కుటుంబంలో నా తల్లిని కోరుకుంటున్నాను, నా బంధువుల్లో ఒకరిని కోరుకుంటున్నానయ్యా, వారిని విడిపించు అని ప్రార్థించే వెంటనే దేవుడు ముయ్యబడి ఉన్న ఆ బండరాయిని దొర్లించి పునరుత్థాన శక్తి నీ కుటుంబంలో వచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేద్దాం. పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతు పునరుత్థానుడా, ఒంటరినైనా కన్నీరు తుడిచావే, కంటి పాపలాని ఇంట చేర్చుకున్నావే, మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే, ఊహ కందదయ్యా నీ ధర్మము. అవునయ్యా, ఒంటరిగా ఉన్న మాకు కన్నీరు తుడిచి మా జీవితాన్ని పునరుత్థాన శక్తితో నింపమని ఈ మనవులన్నిటినీ మరణమును గలించి పునరుత్థానముతో మరణాన్ని ఓడించి బయటకు వచ్చిన మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఈస్టర్.